అప్పట్లో మీరు రాజకీయాల్లోకి వచ్చారు, 21 వయసులో రాజకీయాల్లోకి వచ్చారు, ఎంపీపీ అయ్యారు. నాన్నగారి ప్రోత్సాహం ఎలా ఉంది? ఖర్చులకు డబ్బులు అంతా కూడా లేకపోతే నేను ఇలా ఈ స్టేజ్ రాకపోతుంటే కదా. బికాజ్ మండల్ ప్రెసిడెంట్ అప్పుడు చాలా మంది భయపెట్టించారు, నిలబడితే కొడు చంపేస్తారు. ఎందుకు నేను చిన్నవాడు పెళ్లి చేసుకుని 1 year అయింది అప్పటి నా మ్యారేజ్ అయ్యి. ఎందుకు అనవసరంగా రాజకీయాల్లో దిస్తారు, లైఫ్ మళ్ళీ ఏమైనా గొడవలు అవుతాయి. అట్లా మా నాన్నగారు సపోర్ట్ ఉండే నాకు. నేను ఇక అంటే అదొక దాని ఏం భయము అనేది ఏం లేకుండే మాకు. అది ఒక నిలబడ్డం అంతే. ఎదుటైన నిలబడిన ఆయన చూస్తే ప్రతి ఒక్కరు భయపడతాడు. మీకు ఎందుకు భయం లేదు? అట్లా ఎందుకేమో సార్, ఆ టైంలో రాలే మాకు. అది నిలబడిపోయినా అదే ఆ టైం, అది ఆ టైం లాక్కెళ్ళింది. అట్లా చాలా మంది భయపడ్డారు. అవకాశం వచ్చింది కాబట్టి ఎలా ప్రూవ్ చేసుకోవాలి, దాంతో భయం అనేది పారిపోయింది అక్కడి నుంచి. అంటే ఆ భయం అనేది నాకు లోపల కలిగియలే. ఎందుకు రాలేదో మన అది గాడ్ గిఫ్ట్. అది చాలా మంది భయపడి నిలబడలేరు ఆయనకు. అరే ఎందుకు జయపాల్ సాబ్ అంత పెద్ద మనిషి ఆయన నిలబడ్డం దొరుకుతుంది. తర్వాత యూత్ కాంగ్రెస్ లీడర్గా ఎలా రాణించారు మళ్ళీ మీరు? అంటే అదే ఇట్లా నేను వినాయకుడిది అది చేస్తుంటే కదా సార్, అంతే. ఆడికెళ్ళి నేను నా ఎంబడి ఒక 20 మంది పిల్లలు ఉంటుండే ఎప్పటికీ. యూత్ అంతా కూడా బాగా ఆర్గనైజ్ చేస్తుంటే. యూత్ కాంగ్రెస్ లీడర్గా ఉన్న రాజీవ్ గాంధీ ఏమైనా కలిసారా? రాజీవ్ గాంధీ గారు నాకు అప్రిసియేషన్ లెటర్ ఇచ్చారండి అప్పుడు. ఎందుకు? యంగ్ ఏజ్లో నువ్వు కాంగ్రెస్లో వచ్చినావు అని ఒక అప్రిసియేషన్ లెటర్ చేశారు. వెరీ గుడ్, మీరు కాంగ్రెస్ యంగ్ ఏజ్లో వచ్చావని ఇచ్చారు. ఏమన్నా పార్టీ కోసం సేవ చేశారు? నేను మండల్ ప్రెసిడెంట్ అయినానని చెప్పేసి. ఓకే, ఎలా ఫీల్ అయ్యారు అప్పుడు మీరు? డాక్టరేట్ తీసుకున్నట్లుండింది అప్పుడు లెటర్. రాజీవ్ గాంధీ సంతకం పెట్టి, ఇప్పటికి కూడా లెటర్ చిన్న ఉంటుంది, ఇంత ఉంటుంది, దాని సంతకం పెట్టి పిహెచ్డి చేసినంత ఫీల్ అయ్యారేమో సార్. అంత పెద్ద అప్రిసియేషన్ లెటర్ ఇస్తే. మరి మీకు రాజీవ్ గాంధీ గారు అప్రిషియేట్ చేస్తూ లెటర్ ఇచ్చారు, చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చావు, ఎంపీపీ అయ్యావని. యూత్ కాంగ్రెస్లో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు, బీసీ కార్డు ఉంది మీకు. అయితే 1999 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఇవ్వడానికి, అప్పుడంటే సంగారెడ్డి కాన్స్టిట్యూషన్ ఉండింది. అప్పుడు మీకు కాకోకుండా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు భూపాల్ రెడ్డి గారికి టికెట్ ఇవ్వాలని తలచారు. అయితే పీజేఆర్ గారు గట్టిగా మీ పేరు వినిపించారు. ఎందుకు రాజశేఖర రెడ్డి గారు మీకు ఆ రోజు టికెట్ ఇవ్వకూడదు అనుకున్నారు? అంటే నేను ఏమైందండి, అప్పుడు నేను మండల్ ప్రెసిడెంట్ ఉన్నా కదా 87 నుండి 90, 91, 92లో. జనార్దన్ రెడ్డి గారు ట్రేడ్ యూనియన్ లీడర్ అండి, చాలా పెద్ద లీడర్ ఉండే. ఒక 100 ఫ్యాక్టరీలు ఉండే ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్. నా దగ్గర ఇండస్ట్రీస్ ఉండే. నేను మండల్ ప్రెసిడెంట్గా ఉన్నా కాబట్టి పటంచెరుకు వస్తూ ఉండే ఆయన. మా ఆఫీస్కి వస్తుండే, మండల్ ఆఫీస్కు వచ్చి, నందీశ్వర్ దా ఈ కంపెనీలో మీటింగ్ ఉంది, పోదాం నడు అండి అక్కడ. అట్లా నేను బాగా క్లోజ్గా అటాచ్మెంట్ అయిపోయింది పీజేఆర్ గారితో. అది కొద్దిగా ఇక గ్రూప్స్ అనేవి అప్పుడు చాలా స్ట్రాంగ్ ఉండే కదా సార్. రాజశేఖర రెడ్డి గారి గ్రూపు, పీజేఆర్ గ్రూపు. అట్లా రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారు, జనార్దన్ రెడ్డి గారికి చాలా దగ్గరైనా అని చెప్పేసి చెప్పేటోళ్ళు ఎట్లుంటారండి రాజకీయాల్లో, అడ్వాంటేజ్ తీసుకుంటారు. అది నా పడన్ గ్రూపు భూపాల్ రెడ్డి ఉండే అప్పటి నుండి కూడా ఇప్పటిదాకా కూడా. ఆయన ఏం చేసాడు, నా ముందు మీద పోయి నాది పక్కా జనార్దన్ రెడ్డి మనిషి అయినా, ఈయనకి ఇవ్వద్దు టికెట్, నాకు కావాలి టికెట్ అని చెప్పేసి కూర్చున్నాడు.